సైన్యంతో పాటు మొత్తం సిరిసిల్ల చెప్పుకొచ్చిన తర్వాత ఏమైందంటే తర్వాత మొదలు పెట్టారు. అసలు ఆయన మొదలు పెట్టేటప్పుడే పాకిస్తాన్ మనదే, షరతులు ఇక్కడి నుంచే మొదలవుతాయని మాట్లాడిండు. కానీ అంతకుముందు రోజు ఏదైతే 3 అంశాలు మాట్లాడినా అందులో ఒక అంశం మిస్ అయ్యిండు రెండో రోజు అంటున్నాను. ఈ మొత్తం భారతదేశ ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడిన కన్నా ముందు ఒక రోజు ముందు మోడీ గారు 3 అన్నారు. ఒకటేమో పాకిస్తాన్ మనదే, మన శత్రులే వాళ్ళ వర్తిస్తే వాళ్ళ శత్రులు మనకి ఏం పెడతారంటాడు. అట్లాగే మధ్యవర్తిత్వం పనికిరాదు, ఎప్పటి మధ్యవర్తిత్వం ఒప్పుకోను అన్నాడు. కానీ ఈ నిన్న మాట్లాడిన విషయంలో మధ్యవర్తిత్వం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. దాంతోనే చాలా ప్రశ్నలు వస్తున్నాయి. అందుకని వారన్న 3 అంశాలు కూడా ఇంకొకటి ఉన్నాయి. ఏమంటే ఒకటి, నదిలో నీళ్లు రక్తం ఒకేసారి పాడవు. ఒకవైపు టెర్రరిజం, ఒకవైపు మాట మంచి జరగదు. ట్రేడ్ టెర్రరిజం రెండు ఒకే వైపు ప్రవహించవు, నీళ్లు రక్తం ఒకే మార్గంలో ప్రవహించవు. మొదటిదేమో మన ఉగ్రవాదము, చర్చలు రెండు ఒకే ఘాటు నెట్టకట్టం జరగవు. రెండోది ట్రేడ్, వ్యాపారం, వాణిజ్యము, అట్లాగే ఉగ్రవాదం కలిసి నడవలేవు. అట్లాగే నీళ్లలో రక్తము నీళ్లు కలిసి పారలేవు అన్నాడు. అది వాళ్ళకి హెచ్చరిక. ఎందుకంటే వాడు అన్నాడు కదా, భారతీయులు రక్తం పారిస్తా అన్నాడు కదా, హిందుస్థాన్ కో ఖూన్ బహతా అన్నాడు కదా. అందుకని దానికి ఈ 3 సమాధానం ఇచ్చారు. కరెక్ట్. ఈ 3 అంతకుముందు రోజు ఇవ్వలేదు. కానీ అంతకుముందు రోజు ఇచ్చిన దాంట్లో మాకు మధ్యవర్తి ఎవరు, మధ్యవర్తిత్వం మేము ఒప్పుకోమనే మాటను నిన్న అంత కఠినంగా ఎందుకు చెప్పలేదు. ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది అంటే, ట్రంప్ అంతకుముందే ప్రధానమంత్రి ప్రసంగం కన్నా ముందే ట్రంప్ ఏం మాట్లాడిందంటే, నేను అణుయుద్ధం ఆపిన అంటాడు. నేను స్పష్టంగా చెప్తున్నా, రాజశేఖర్ గారు కేఏ పాలకు ట్రంప్కి ఏం తేడా జరుగుతుంది అంటే, ఒక దేశ అధ్యక్షుడు అయింది కనుక ఆయన మాటలు విలువ కట్టాల్సి వస్తుంది అంతే తప్ప, కేఏ పాల్ కూడా మొదటిసారి యుద్ధం ఆపిన అన్నాడు కదా, నేను అందరిని ఒప్పించిన అన్నాడు. అంటే చాలా వరకు చూసారు సోషల్ మీడియాలో, ఎందుకు యుద్ధం ఆపింది ఎవరు, కేఏ పాల్ లేకపోతే ట్రంప్ అన్నటువంటి ఒక కామెడీ చూస్తున్నాం కదా. నేను 2 రోజుల నుంచి అంటున్నాను, ఇప్పుడు కాదు, అంతకుముందు కూడా చర్చలు కాల్పుల విరమణ మేమే చేసినా అని ఆయన అప్పుడే. అది అంత మనగాడైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎందుకు ఆపలేకపోయాడు? ఎందుకు? ఎన్నికలకు ముందు చెప్పిండు, ఎన్నికల తర్వాత కూడా చెప్పిండు, 3 రోజులు యుద్ధం అయిపోతే జో బైడెన్ పనికిరాని వాడు, అసమర్థుడు అన్నది కదా. సో ప్రత్యర్థులు కానీ లేకపోతే దేశాలు కానీ విచక్షణతో వాడుకున్నటువంటి పరిస్థితులు వారు ఆగాలి తప్ప వేరే వాళ్ళ జోక్యం ఆపడం అనేది అంత సాధ్యం కాదు. ట్రంప్ అంటే ట్రంప్ ప్రత్యేకత అది. అంటే పిట్టల దొర అంట, మనం తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు పిట్టల దొర, ఆ రకంగా మాట్లాడుతున్నాడు. ఈ కేఏ పాల్ ఎందుకు వచ్చిన అంటే, కేఏ పాల్ మాట్లాడితే ఎవరు పట్టించుకుని నష్టం లేదు. కానీ అమెరికా అధ్యక్షుడు కదా స్వయాన, ఆయన పట్టించుకున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు కదా. రెండోది, దానికి మన సమాధానం లేకపోతే పోయిందంటే చాలా అనుమానాలు వస్తున్నాయి. ట్రంప్ కు సంబంధం లేదు తినన్నాను. ఒకటి ఏంటంటే, కాల్పుల విరమణ కాగానే పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున బాణసంచి కాల్చుకున్నారు. అంతే ఒక్కరోజు ముందే అజిత్ దోవల్ మనకు భద్రతా సలహాదారు, మనము పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దీపావళి జరుపుకున్నామన్నాడు. వాళ్ళు జరుపుకున్నారు. వాళ్ళు దీపావళి జరుపుకున్నారు. తెల్లారి కాల్పుల విరామం జరుగుతుంటేనే అటు 5 గంటల తర్వాత 4-5 గంటల తేడాలు వాళ్ళు మళ్ళీ డ్రోన్ల దాడులు చేసిండ్రు, ఉల్లంఘించారు. తుప్ప మాకు తెలియదు, వాళ్ళు ఎందుకు చేసిండ్రు తెలియదు, కమ్యూనికేషన్ గ్యాప్ అన్నారు. సరే, నిన్నటి విషయానికి వస్తాను. ఈ 3 విషయాలలో ప్రసంగ విషయంలో నేను ఎలాంటి తప్పడతలేదు. మోడీ గారు బ్రహ్మాండంగా మాట్లాడిండు, చాలా ఆవేశంగా మాట్లాడిండు, చాలా అద్భుతంగా మాట్లాడిండు. అరగంట ఉంటుంది అనుకుంటే 22 నిమిషాలు మోడీ గారు మాట్లాడితే తెగదాన్ని ఒకటి ఉన్నది. కేసీఆర్, మోడీ 2-3 ఉన్నారు. వీళ్ళు మాట్లాడితే పోతూనే ఉంటాయి, కథ కాళ్ళు ఉంటాయి. అంటే గంటనే మాట్లాడితే ఎక్కడ మంచిని కూడా తాగరు వాళ్ళు. చాలా అందుకంటే మాట్లాడితే ఆ వాక్చాతుర్యాన్ని మనకు ఒప్పుకోవాలి. ప్రతిపక్షాలు చిత్తు కావాల్సిందే. కానీ ఇక్కడ 22 నిమిషాలకు మాట్లాడి 22 నిమిషాలు చెప్పిన అంశాలతో నాకు విభేదం లేదు. కానీ అంతకుముందు ట్రంప్ చేసిన ప్రకటనలను మనం వివరణ ఇవ్వకపోతే ఇదే పాకిస్తాన్ నిన్న కూడా మళ్ళీ పారాసంచగాల్చుకున్నది. నిన్న కూడా అసలు వాళ్ళే చర్చలకు పోయి రమ్మని పిలిచిండ్రు. మన మోడీ గారు వెళ్ళి ఒక రకంగా చెప్పాలని భారత ప్రభుత్వమే తల వంచింది అమెరికా ముందు అని మాట్లాడుతున్నారే. దానికి దీటైన సమాధానం ఇవ్వకపోతే ఎట్లా అంటున్నాడు? ఇప్పుడు జరిగిన సంగతులన్నీ మోడీ గారు ప్రస్తావిస్తే పెద్ద సమస్య ప్రస్తావించుడు, తీటైన జవాబు ఇచ్చిండు. ఇంకొక మాట కూడా అన్నాడు, మీరు ఒక్క గోలీ మనం భారత్ మీద పెరిస్తే మేము ఫిరంగులు పెరుస్తా అన్నాడు. అంతకుముందు అన్నాడు, నిన్న కూడా ఏమన్నాడంటే, మాకు అంటే బాణం ఎక్కుపెట్టే ఉన్నది, అంటే మనం ఫిరంగులు వెనక మడిచిపెట్టుకోవాలి జేబుల, అవి ఎట్లాగే ఉన్నాయి, మీరు కనుక తోక చాడిస్తే మీ పని పడతామన్నారు. ఇది చాలా కరెక్ట్, అంత ఏం లేదు. అట్లాంటి యుద్ధ పిపాసిని కూడా కాదు నేను. యుద్ధం వస్తే ఏం జరుగుతుందో తెలుసు. యుద్ధం పిల్లలాట అంతకంటే కాదు. మన మాజీ సైన్య అధ్యక్షుడు ఎవరైతే సవరణ ఏమన్నాడంటే, ఆయన స్పష్టంగా చెప్పిండు, మీరు యుద్ధం పిల్లలాట కాదు, చేయి అని ప్రోత్సహించాడు. ఏముంటాడు, ఇంత కూర్చొని పడకుర్చి రాజకీయాలు చాలా చేయొచ్చు, అక్కడ యుద్ధం ఏందో తెలుస్తుంది. నేను అప్పటి నుంచి అంటున్నాను, వాడు ముళ్ళు మీద అరటాకు మీద ముళ్ళు పడ్డా మనకే నష్టం. యుద్ధానికి పోవచ్చు, సమస్య కాదు. యుద్ధానికి పోతే ఏమవుతుంది, మనమేమో పౌరవాస దాడి చేయం,
మనమేమో చాలా వైజ్మైన యుద్ధం, ధర్మ యుద్ధం చేస్తాం, వాడు అధర్మ యుద్ధం చేస్తాడు. చూసినాం కదా 26 మంది 25 మంది ప్రాణాలు పహల్గాంలో పోయింది వేరైతే 16 మంది పౌరులు పాకిస్తాన్ బార్డర్లు, మన ఆక్రమిత కాశ్మీర్ బార్డర్లో కూడా చనిపోయింది కదా మన వాడు. అందరూ ముస్లింలే, వరకే చెప్పాలంటే ముస్లింలే హిందూ అని ప్రాణమే కదా. అందుకని మన పౌర ఆవాసాల మీద దాడి చేస్తే నష్టం ఎంత అవుతుంది అంచనా వేస్తే ఊహించలేనంత నష్టం జరుగుతుంది. అందుకని యుద్ధానికి కాల్మని ఎవరు చెప్తలేదు. కానీ ట్రంప్ ఆగడాలు పెంచుతున్నాయి. ట్రంప్ 2 సార్లు మాట్లాడిండు, దానికి మన సమాధానం ఇవ్వకపోతే ఇవాళ అంతర్జాతీయంగా పెద్ద కుట్ర జరుగుతుంది. రాజశేఖర్ గారు, వెంకటరెడ్డి గారు, మీకు తెలుసు. నేనేమంటున్నానంటే రేపు పొద్దున ఈ కశ్మీర్ సమస్యను ముందు తీసుకొస్తుంది అమెరికా. ఇప్పుడు కూడా మనం అస్థిరత్వం ఉంటే 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగకుండా చేయాలని చైనా, అమెరికా ఈ వార్ఫేర్ లో ఇద్దరు ఒకటే. చూశాం కదా నిన్న కాక మొన్న 145, 350 దాకా టారిఫ్ రేట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ 90 రోజులు దానికి మన విరామం ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ 10% అంట వీళ్ళకు, 30% వాళ్ళంట. ట్రేడ్ వార్ ముగించుకున్నారు కదా వాళ్ళే. ఎందుకంటే చైనాకి ఏమో భౌగోళికంగా ఆ పిఓకి అవసరం కనుక వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ మద్దతు ఇవ్వడానికి, పాకిస్తాన్ మీద ప్రేమ